ఇదే ఈ అలంకారాల విషయానికి వచ్చేటప్పటికి మన బ్రాహ్మీ అలంకారంగా, మాహేశ్వరిగా, వైష్ణవిగా, కౌమారిగా, ఐంద్రిగా, వారాహిగా, శివదూతిగా, చాముండిగా, నృసింహగా, ఇట్లా వీటిని సప్తమాతృకలు అని చెప్తారు. ఈ మాతృకా వర్ణనతోటి కూడినటువంటి రకరకాలైనటువంటి అలంకారాలు శృంగేరి ఇత్యాది ప్రాంతాల్లో వేయటం జరుగుతుంది. ఆ సప్తమాతృకల్లోనే బ్రాహ్మీ శక్తి, బ్రహ్మకున్నటువంటి శక్తి కమండలంలో జలం దగ్గర ఉంది, అక్కడి నుంచి సృష్టి జరుగుతుందని చెప్పుకున్నాం. ఇక రెండోది మాహేశ్వరి, త్రిశూలం ఏదైతే అమ్మవారి దగ్గర ఉందో మనందరికీ మహామోహం కలుగుతూ ఉంటుంది, ఎప్పుడూ మోహం వస్తూ ఉంటుందమ్మా. ఎంత చెప్పినా అబ్బా మీరు ఏమైనా చెప్పండి, వాళ్ళ మీద ఉండే మోహం పోవట్లా, నా పిల్లల మీద, ఇదంతా ఇది మొత్తం అమ్మవారు ఆడిచ్చేటటువంటి నాటకమే. కాబట్టి ఇది మాహేశ్వరి శక్తి. నిన్ను తక్కువ చేసి నువ్వు తొందరగా సృష్టిలో ఇది కావాలి అంటే మోహాలు, కోపాలు, ఆవేశాలు ఇలాంటివన్నీ మన లోపల రావాలి. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్థులైతే వీడు శాశ్వతంగా జీవించుండేటటువంటి ఇది ఉంటుంది, అన్నీ వదిలిపెట్టేసినటువంటి వాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఉపాధిగతమైనటువంటి స్థితిని అక్కడ ఇస్తారు. ఇక వైష్ణవీ శక్తి అంటే కాలచక్రము. ఈ కాలచక్రంలో పడేసి మనందరినీ తిప్పి ఆడుకోవటం ఏదైతే ఉందో అది వైష్ణవీ శక్తిగా, విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆ చక్రమే అమ్మవారిచ్చినటువంటి చక్రము. అందుకనే దశాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఈ దశాకృతులు ఏవయ్యా అంటే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఇట్లా అందట అమ్మవారు అవే దశావతారాల కింద వచ్చినాయ్యా, ఆ చక్రం నుంచి బయటికి వచ్చినాయి అని చెప్తారు. ఇక కౌమారీ శక్తి అంటే కుమారస్వామికి సంబంధించినటువంటి శక్తి అస్త్రం ఏదైతే ఉందో అది. ఒక అమ్మవారేమో హంసవాహనం మీద ఉంటుంది, ఇంకొక అమ్మవారేమో ఎద్దుని ఆ వాహనంగా చేసుకొనుంది, మూడో అమ్మవారు గరుక్మంతుణ్ణి చేసుకుంటే కౌమారీ శక్తి మయూర పక్షిని వాహనంగా చేసుకొని ఉంటుంది, శక్తి ఆయుధంతో ఉంటుంది, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఈ తల్లి. అందుకనే జ్ఞానం. వైష్ణవీ శక్తి వ్యాపకత్వం, అంతా వ్యాపించి ఉండడం అనే శక్తినిస్తుందమ్మా. ఇక ఐంద్రి అంటే వజ్రాయుధం, రాక్షసులందరినీ సంహరించింది దీంతోటే. కాబట్టి ఆ రాక్షసులందరూ మరణించడానికి అవసరమైన పరాక్రమము అనే శక్తి ఏదైతే ఉందో, మనలో పరాక్రమం రావాలి అంటే ఐంద్రి అమ్మవారిని ఉపాసన చేయాలి. ఇంద్రుడికి ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే అమ్మవారి యొక్క ఐంద్రి శక్తే. కాబట్టి ఆ శక్తులన్నీ నీవేనమ్మా అని ఆవిడ పాదాల దగ్గర వాళ్ళందరూ పెట్టడం జరిగింది. ఇక వారాహి శక్తి, ఆవిడ కోరలతోటి అలాగే ఆవిడ చక్రముతోటి జనాలందరినీ కూడా ఆవిడ వధ చేసింది అక్కడ, రాక్షసులందరినీ. ఆ వారాహి శక్తి దేనికి గుర్తయ్యా అంటే ఈ భూదేవికి గుర్తు. భూమి సస్యంగా ఉండాలి అంటే వారాహి శక్తి ఉండాలి. వరాహస్వామి అవతారంతో కోరలతో ఈ భూమిని పైకి లేపితే వారాహి శక్తి అందులో సమస్తమైన ప్రకృతిని కాపాడింది. కాబట్టి ఆ తల్లిని వారాహి అని చెప్తారు. ఇక శివదూతి, దుష్టశక్తుల్ని దునవడంలో శివదూతిని మించినటువంటి శక్తి లేదు అని చెప్తారు. అలాగే చాముండి అమ్మవారు లయకారిణి. మొత్తము పరమేశ్వరుడు లయం చేయాలంటే ఒక శక్తి కావాలిగా, పరమేశ్వరుడి లయశక్తే చాముండి. కాబట్టి చాముండి అమ్మవారిని కొలుస్తారు. ఇక నృసింహశక్తి అంటే మనలో ఉండే సంశయాలన్నిటినీ తీసేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో నారసింహశక్తి, ఆ శక్తి కూడా ఈ అమ్మవారే. ప్రహ్లాదుడికి అంతటా ఉన్నాడు అని నమ్మకం ఉంది. హిరణ్యకశిపుడికి ఇక్కడున్నాడా 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 అని అనుమానం కలిగింది. వాడిలో ఉండే అనుమానాన్ని తీసేయడానికి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించడానికి సంసిద్ధంగా ప్రకృతంతా నిండి ఉన్న శక్తినే నారసింహశక్తి అంటారు. కాబట్టి అలా నారసింహశక్తిగా ఆవిడ్ని చెప్తారు. లక్ష్మి, లజ్జే, మహావిద్యే, శ్రద్ధే, తుష్టే, స్వధే, ధృతే అని అమ్మవారిని రకరకాలుగా చెప్తారు. ఆ అమ్మవారే లక్ష్మి, ఆ అమ్మవారే అందరికీ ఉన్నటువంటి లజ్జ, ఆ అమ్మవారి లజ్జ, ఆ అమ్మవారే మహావిద్య, ఆ అమ్మవారే మనందరి లోపల ఉన్న శ్రద్ధ, మనలో ఉండేటటువంటి తుష్టి బలం. ఏంటండి వీడికి తిన్నకు వంట పట్టట్లేదు అంటే వీడి లోపల తుష్టి శక్తి తగ్గిందండి, ఆరాధన చేస్తే తుష్టి అనుగ్రహిస్తుంది అని చెప్తారు. ఈ తుష్టి శక్తి. అట్లాగే స్వధ అంటే మనం పితృదేవతలకు ఇక్కడ పెడుతుంటే దీని సారం వాళ్ళకి చేరి బలంగా ఉండాలి కదా, అది చక్కగా ఆ అమ్మవారి యొక్క స్వధ అనే శక్తి. స్వాహ అంటే దేవతలకు వెళ్ళే శక్తి, స్వధ అంటే పితృదేవతలకు వెళ్ళేటటువంటి శక్తి. అలాగే ధృతి, అన్ని విధాలైనటువంటి దృఢ నిశ్చయంతో బలంగా ఉండడము, దృఢ సంకల్పంతో ఉండడం, ఇవన్నీ అమ్మవారి ఇచ్చేవేనయ్యా. అమ్మవారి శక్తి లేకపోతే ఎందుకు కొరగాకుండా పోతాము. అందుకని అమ్మ శక్తులుగా ఇవన్నీ చెప్తారు. ఇన్ని శక్తులుగా
ఓ పక్కన కనకదుర్గ అమ్మవారిని చేస్తారు, ఇంకో పక్కన శృంగేరిలో అమ్మవారిని చేస్తారు. ఇన్ని రూపాలు అలంకారాలు అన్నీ రావడానికి కనకదుర్గ అమ్మవారికి మూలమైనటువంటి ఆ శక్తులన్నీ, ఈ అన్ని శక్తుల కలయికే కనకదుర్గ.